చంద్రయాన్-3 విజయవంతం. ఆ ఆనంద ఘడియలు ముగియకముందే మరో వారం రోజుల్లోనే ఆదిత్య-L1 ప్రయోగము విజయవంతం. ఈ రెండు గెలుపుల మధుర క్షణాల్ని ఆస్వాదిస్తుండగానే ఇప్పుడు గగన్యాన్ సన్నాహక ప్రయోగానికి ముమ్మర ఏర్పాట్లు. అంతరిక్ష పరిశోధనల్లో ఇలా కష్టతరమైన మైలురాళ్లను దాటుకుంటూ వస్తోంది భారత్. అయితే ఇంతటితోనే విశ్రమించాలని భావించడం లేదు. 2035 వరకు సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోవాలని, 2040 వరకు జాబిల్లిపైకి భారతీయుడు వెళ్లాలని సరికొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకుంది. ప్రధాని మోదీ తాజాగా ఇస్రోకు చేసిన సూచన ఈ లక్ష్యాలకు అద్దం పడుతోంది. మరి ఎంతో కష్టతరమైన ఈ లక్ష్యాల్ని సాధించటం భారత్కు సాధ్యమేనా? అనేక వ్యయ ప్రయాసలతో కూడిన ఈ లక్ష్యాల్ని సాధించే క్రమంలో ఉన్న అడ్డంకులేంటి? అంతరిక్ష ప్రయోగాలు అంటేనే అత్యంత క్లిష్టతరమైన ప్రక్రియ. అక్కడెక్కడ పెంచని అంతరిక్షంలోకి రాకెట్లు, ఉపగ్రహాలను పంపి భూమిపై నుంచి నడిపించటం అంటే మామూలు విషయం కాదు. రాకెట్లు, ఉపగ్రహాల తయారీ మాత్రమే కాదు, వాటిని విజయవంతంగా రోదశలోకి పంపడం వరకు అనేక క్లిష్ట దశలను దాటాల్సి ఉంటుంది. ఇందుకు వందలాది మంది శాస్త్రవేత్తల కృషి, వేలాది కోట్ల రూపాయల డబ్బు అవసరం ఉంటుంది. చంద్రయాన్-3, ఆదిత్య-L1 సహా ఎన్నో కష్టతరమైన ప్రయోగాలను ఎన్నింటినో ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతమైన భారత్ తాజాగా రెండు సుదీర్ఘ లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2035 నాటికి సొంతంగా అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుణ్ణి పంపడం వంటి సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేయాలని ప్రధాని మోదీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారు. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. శుక్రగ్రహంపైకి ఆర్బిటర్ను, అంగారకుడిపైకి ల్యాండర్ను పంపే ప్రయోగాలపై దృష్టి సారించాలన్నారు. ऑनरेबल पीएम का क्या प्लान है? उन्होंने बताया कि हम 2040 में और भारतीय वासी को मून पर लॉन्च करना है, उसको उनका पहला लॉन्च करना है, ह्यूमन स्पेस फ्लाइट होना है मून पर. ओके, उसने एक स्पेस स्टेशन के बारे में बताया, भारतीय अंतरिक्ष स्टेशन के बारे में भी बताया. हमारे जो चंद्रयान प्रोग्राम है उसका कंटिन्यू करना है, गगनयान प्रोग्राम कंटिन्यू करना है. सो इसलिए हमको नया रॉकेट भी बनाना है. इस सभी के बारे में हम आज उनके प्रेजेंटेशन किया. हम बहुत खुशी की बात है कि उसने ये सभी को एंडोर्स किया है. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ నిర్దేశించుకున్న మొదటి సుదీర్ఘ లక్ష్యం 2035 నాటికి సొంతంగా అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం. మరి ఏమిటి ఈ అంతరిక్ష కేంద్రం? దీనివల్ల లాభాలేమిటి? ఇది భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో చుట్టూ పరిభ్రమించే ఒక అతిపెద్ద అంతరిక్ష నౌక. రోదశిలో శాస్త్రీయ పరిశోధనల కోసం దీనిని ఉపయోగిస్తారు. అలాంటి పరిశోధనలకు ఇది ఒక స్థిరమైన స్థావరంగా పనిచేస్తుంది. వీటిని మానవ నివాస, మానవ నిర్మిత ఉపగ్రహాలుగా పేర్కొంటారు. ఇప్పటి వరకు 3 దేశాలు ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందులో ప్రధానమైనది అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ISS, అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, రష్యాకు చెందిన రోస్కాస్మోస్, జపాన్కు చెందిన జాక్సా, ఐరోపా దేశాలకు చెందిన ESA, కెనడాకు చెందిన CSA సంస్థలు కలిసి నిర్మించాయి. ISS మొదటి భాగాన్ని 1998లో ఏర్పాటు చేయగా తొలిసారి దీర్ఘకాలిక నివాసితులు 2000వ సంవత్సరంలో వెళ్లారు. భూమి నుంచి వెళ్లి కొన్నాళ్లపాటు ప్రయోగాలు చేసే వ్యోమగాములు నివాసం ఉండటం, తీసుకునే ఆహారం, నిద్రించేందుకు 5 పడక గదులు సహా వివిధ రకాల సౌకర్యాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. వీరు సేకరించిన సమాచారం అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ISS ను వివిధ దేశాలు కలిసి ఏర్పాటు చేయగా రష్యా విడిగా మిర్ అంతరిక్ష కేంద్రాన్ని, చైనా టియాంగోంగ్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఖగోళ పరిశోధనల్లో అత్యంత ఉపయుక్తమైనది కాబట్టి భారత్ కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి సారించింది. దీని ఏర్పాటుకు సంబంధించిన ప్రయోగాలపై ఇస్రో ఇప్పటికే పని ప్రారంభించింది. దీని ఏర్పాటుకు పలు సాంకేతిక, ఆర్థిక, వ్యూహాత్మక అంశాలు అందుకు పురిగొల్పుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరి భారత్ ఈ లక్ష్యాన్ని సాధిస్తుందా అంటే వారు సాధిస్తుంది అని అంటున్నారు. భారత్ వద్ద అత్యంత సమర్థులైన శాస్త్రవేత్తలు, నిపుణులు ఉన్నారని భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త భవ్యాలాల్ పేర్కొన్నారు. చంద్రయాన్-3, ఆదిత్య-L1 ప్రయోగాలను దిగ్విజయంగా చేసిన శాస్త్రవేత్తల బృందాలే ఇందుకు నిదర్శనం అని ఆమె ఉదాహరించారు. ఆమె చెప్పినట్లుగాని అంతరిక్ష ఏర్పాటుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి అనడానికి
ఇలా అనేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. భవ్యాలాల్ చెప్పినట్లుగానే అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో సహా భారతీయ శాస్త్రవేత్తలు అద్భుతాలు సృష్టిస్తూ అనేక విజయాలు సాధిస్తున్నారు. మరే దేశమూ సాధించని విధంగా క్లిష్టతర వాతావరణం ఉండే చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దించడమే ఇందుకు ఉదాహరణ. ఇక కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. శాస్త్ర పరిశోధనల్లో కొత్త తరం గొప్ప గొప్ప ప్రయోగాలు అనేకం చేస్తోంది. సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తల పరిశోధనలకు కొత్త తరం మేధస్సు తోడైతే అది మరో సానుకూల అంశంగా మారనుంది. దీని ఏర్పాటుకు భారత్ 2035ను లక్ష్యంగా నిర్దేశించుకుంది. కాబట్టి ఆ సమయాన్ని వినియోగించుకునే వీలు కలగనుంది. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు $1 బిలియన్ వ్యవహారమే అయినా ఖగోళ పరిశోధనలకు కేంద్రం బాగా ప్రోత్సహిస్తూ ఉండడం, సాక్షాత్తు ప్రధాని లక్ష్యాన్ని నిర్దేశించడం భారత్ తన కలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది అనే నమ్మకాన్ని మరింత పెంచుతోంది. భారత్ నిర్దేశించుకున్న మరో లక్ష్యం 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుణ్ణి పంపడం. ఈ దిశగా కూడా భారత్కు అనుకూల అంశాలే కనిపిస్తున్నాయి. చంద్రుడి క్లిష్టతర దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను విజయవంతంగా దించిన భారత్కు తమ వ్యోమగామిని పంపడం అసాధ్యం కాదనే వాదన ఉంది. చంద్రయాన్ పంపిన సమాచారం కూడా ఇందుకు ఉపయోగపడనుంది. దాని ఆధారంగా జాబిల్లి వాతావరణాన్ని అర్థం చేసుకుని ప్రయోగాల్లో మార్పులు చేసుకునేందుకు అవకాశం దక్కనుంది. చంద్రుడికి సంబంధించి ఇప్పటికే ఎంతో సమాచారం సేకరించిన ఇస్రో శాస్త్రవేత్తలు దానికి చంద్రయాన్ సమాచారాన్ని జోడించనున్నారు. అమెరికా సహా పలు దేశాల నుంచి సాంకేతికతను కూడా ఇస్రో అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే స్పేస్ ఎక్స్, బ్లూ ఆర్జిన్, వర్జిన్ గెలాక్టిక్ లాంటి సంస్థలు అంతరిక్షంలోకి మనుషులను తీసుకువెళ్లి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో వాటి ప్రయోగాల సమాచారం కూడా భారత్కు అందే అవకాశం ఉంది. ఇలా జాబిల్లిపై మనిషిని పంపే దిశగా అన్ని సానుకూల అంశాలే కనిపిస్తున్నాయి. అంతరిక్ష పరిశోధనల రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు చాటిన సత్తా ఆ నమ్మకాన్ని మరింత పెంచుతోంది. మరి ఆ నమ్మకమే నిజమై అంతరిక్ష పరిశోధనల్లో భారత కీర్తి పతాక మరింత గర్వంగా రెప్రెపలాడాలని ప్రతి ఒక్క భారతీయుడి ఆకాంక్ష.